విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ రతన్ సెంటర్ నుంచి చెట్టినగర్ వరకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఆధ్వర్యంలో విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నానితో కలిసి రోడ్ షో నిర్వహించారు. వైసీపీ అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని రోడ్ షోని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన వస్తుందని, రానున్న ఎన్నికల్లో తప్పకుండా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ మంచి మెజారిటీతో గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 14వ తారీఖున పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి పార్టీ కోసం వేసిన టెంట్ తీసేసి హైదరాబాద్ వెళ్లి అక్కడ మళ్లీ టెంట్ వేసుకుంటాడని ఎద్దేవా చేశారు. నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీకి విశేష స్పందన లభించింది. ప్రతి ఒక్కరు కూడా మా అడుగులో అడుగు వేసి నాని గారి గెలుపు కోసం, నా గెలుపు కోసం సర్వ ప్రయత్నాలు చేస్తూ ముందుకెళ్తున్నాం. తప్పకుండా ప్రజల ఆశీస్సులు మాకుంటాయి. తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే టూరిస్టులకి స్థానం లేదు పశ్చిమ నియోజకవర్గంలో కావాలని చెప్పేసి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో మతోన్మాదులు చొరబడి కావాలని మత కొలను సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ప్రజలు సహించరు. కావాలని చెప్పేసి ఏదేదో నల్ల చట్టాలను తీసుకొచ్చి అందరినీ భయభ్రాంతులు చేస్తూ మేము రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్ని క్యాన్సిల్ చేస్తాం. తప్పకుండా ఆసిఫ్ గారు భారీ మెజార్టీని గెలుస్తారు. ఎందుకంటే